ఏ బండి చెత్త జిహెచ్ఎంసీగా ఏ మంచి టైం టు టైం డ్యూటీ అబ్బా టైం టు టైం డ్యూటీ చేస్తావా దీంతో ఇది లేటెస్ట్ మోడల్ ఆడికి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అది పెట్టాలా BS7 కదా ఇది BS7 రైట్ పోతుంది హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు ట్రక్ బ్లాగ్స్ నేనైతే చోటుప్పాలు ఉన్నా నా బండి అయితే ఖాళీ కాలే విష్ణుబాయ్ బండి అయితే ఖాళీ అయిపోయింది రెడీగా ఉంది మనం బోనీకి అయితే ఇప్పుడు వెహికల్ లేదని చెప్పి విష్ణుబాయ్ ఆగమని చెప్పిన ఇంటి దాకా తిప్పమని సరే వస్తున్నా బయట అయితే వెయిట్ చేయని అయితే చెప్పిండు సరే అయితే చెప్పిన విష్ణుబాయ్ వచ్చినాక మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం పోదామాయిగా ఎందుకు భయపడతారన్నా ఇప్పుడు పాత పని వస్తుంది ఫోన్ వచ్చింది ఏ మోడల్ బండి అన్న అది 10 మోడలా 14 ఫీట్ మోడల్గా 14 ఫీట్ బండి యాక్చువల్గా 2025లో లాంచ్ చేద్దాం అనుకుంది కానీ 2025లో ఎర్లీగా లాంచ్ అయిందంట ఎందుకట్లా అంటే దీనికి ఐచర్ వాడు ప్రజెంటేషన్ కోసం కొత్త బండి ఇవ్వాలని చెప్పి పంపించాను అనమాట కొత్త బండి చూసి అందరూ ఫిదా మళ్ళీ సేల్స్ పెరుగుతాయని చెప్పేసి ముందే రిలీజ్ చేసి ఇప్పుడు అది చూసినా ఇంత కొత్త బండి ఐచర్లో చూడలే అన్న అట్లానే అడుగుతున్నాను ఎయిర్ సస్పెన్షన్ ఫ్యూచర్ బాగుంటుంది నెత్తే స్ప్రింగ్ ఆప్షన్ అయితే బాగుందిగా చాలా బాగుంటుంది అది స్ప్రింగ్ కూడా కాదు మొత్తం బెలూన్ ఉంటుంది మొత్తం బెలూనే అట్లా ఉంటుంది లేటెస్ట్ మోడల్ చేయాలనుకుంటుంది ఇంకా కొట్టేదాకా వాడదు అట్లాంటివా ఈ సౌండ్ అనేది ఏంటంటే బయట నాయిస్ మనకి వినిపించకుండా బండి నాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట చెప్పు విష్ణుబాయ్ ఇంకేంది పరిస్థితి చెప్పాలా నువ్వే దాని గుంజుకు వస్తున్నావు అంతా ఎప్పుడు నువ్వు లేకపోతే మళ్ళీ బస్సు వస్తుండేమో ఆ బస్సులో కూర్చోాలంటే ఆ ఎంప్లాయీలతో కానిపోనా ఎత్తి నొప్పి అది ఏమంటారు ఇయర్ ఫోన్స్ కొన్నామంటే బ్లూటూత్ ఇవి సెట్ అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది సపోర్టింగ్ ఉంటే నాకే జీతం అంతా లేదు నెలకు రోజుకి ఒకరికి 1500 ఇవ్వాలంటే ఏడెత్తుంది రోజుకి 500 ఎటుకెళ్తాం యూటర్న్కి ఇంత దూరం రావాలా ఇంత దూరం యూటర్న్ అంటే కష్టమబ్బా ఇంకా ఇదైనా ఏమనుకో నీ బండి పడుతుంది నా బండి అయితే మొత్తం ఆడికి పోవాలా యూటర్న్ ఏడైతుంది వీళ్ళు జరగను కూడా జరగరు చూడు మళ్ళా బండిని చూసి మళ్ళీ అదైపోతుంది ఎత్తు లెఫ్ట్ కొత్తసే వాళ్ళ చెవులు వినపడవబ్బా ఫోన్ కెమెరాలు ఏం కనబడి పాడుతుంది తెల్లగా వస్తుంది ఏందబ్బా తెల్లగా వస్తుంది అట్లా కంపెనీ బస్సులు అన్నీ 6 గంటలకు బయలుదేరుతాయి 6 అవుతుంది 6 గంటలకు బయలుదేరిందంటే 8 అవుతుంది అబ్బా ఆడ అప్ చూడాలి ఆపే వరకు 8, 8, 10 6 కిలో ఇంటికి పోయేసరికి 8:30, 9 ఇక మళ్ళీ 6 గంటలకు లేచి సగం టైం చెన్నైలో పోతుంది కదా సగం టైం మొత్తం చెన్నైలో పోతుంది కదా అంత అయినా పోతుంది టీ టైం మొత్తానికైతే టీ టైం అంటావు అక్కడ అన్నీ దొరుకుతాయి కదా రాత్రికి అన్నీ దొరికిపోతాయి బండి స్టార్ట్ కాకపోతే మళ్ళీ నూకాలు నూకుతాం దాంట్లో ఏముంది లేటెస్ట్ మోడల్ బండ్లకి ఇవే ప్రాబ్లం
ఇక తప్పదుగా తాళం పెట్టినవాడు ఇది తాళం పెట్టినావా నువ్వు దిగిపోతే బండి తన కలిసి దిగిపోతారు కదా అట్లా అంటావా అది చాలా వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది వేరే పెడుతుంది ఓయ్యా చిత్తపండి బండి నడుపుకున్నా చిత్త మంచిపోతుంది ఏ బండి చిత్తపండి బండి చెత్త జిహెచ్ఎంసీగా మంచి టైం టు టైం డ్యూటీ అబ్బా టైం టు టైం డ్యూటీ చేసుకోవాలా చెత్తలో పైసలు ఉంచాలి అంటే దొరుకుతుంటాయి చెయ్యి అనుకుంటే వస్తుంది అందులో నన్ను డ్యూటీ మానేసి పొద్దున జాడు కొట్టని పోమంటే పోతాను జిహెచ్ఎంసీ నిజమబ్బా బాగుంటుంది ఎవరు ఆహా చాయ్ బాగుంది దాని దగ్గర బేకారు మళ్ళీ చాయ్ తాగుడు అయిపోయింది బయలుదేరినాం చాయ్ తాగి విష్ణుపై మొత్తం డిఫరెంట్ బండి ఏమో ఆడుంది వీరభద్ర కదా ఇప్పుడు డైరెక్ట్ విష్ణుపై అయితే అప్తూడ దాకా దింపుతాడు అప్తూడ నుంచి నా దారి నాది ఆయన దారి ఆయనది అప్తూడ దాకా టెన్షన్ లేదు నాకు బండి దగ్గరకు వచ్చినాం బండి అయితే ఇన్నే ఉంది ఈ నుంచి అయితే స్టార్ట్ ఇక ఇంకో గంటన్నరలో వెళ్ళిపోతాం ఎప్పుడు అలగ్ మొత్తం సైడ్లో వేసుకుంటున్నావు ఆ బ్రిడ్జ్ ఆ సైడ్లోకి వెళ్ళి పో అట్లనే స్ట్రైట్ వెళ్ళిపో ఎట్లా నువ్వు ఎటో ఇనార్బెట్ మాల్ సైడ్ కాదు వెళ్ళేది మన ఇడిదికో మన లెఫ్ట్ మైన్స్పేట్ సైడ్ పో అట్లనే స్ట్రైట్ పోతే నీకు మెట్రో స్టేషన్ వచ్చింది చూడు నిన్న మెట్రో స్టేషన్ స్టార్టింగ్ వస్తుంది చూసినాం మనం అండర్ పాస్ దగ్గర వెళ్ళాం కరెక్ట్ ఇక్కడికి వచ్చినాక ఆగిపోయింది చూసినా మూమెంట్ ఎట్లా వచ్చిందో లేకుంటే అస్సామే ఇప్పుడు ఆడ ఆపుకొని మళ్ళా ఎయిర్లాక్ ఏంటంటే సుక్కలేగా సుక్కలా రోడ్డు మీద వచ్చింది అప్పుడు టైంకి వచ్చినాం పో 5 నిమిషాలు ఎంతో పోయినా కానీ అంతే కూడా ఇది బూస్ట్ ఎనర్జీ కోసం బండి అయిపోతే హలో అలా నేను బంక్లో ఉన్నాను కదా పైసలు పంపిస్తాను ఆగి కూడా గంట అవుతుంది ఫోన్పే సర్వర్ పనిచేస్తలేదని చెప్పి బండి ఆడ పెట్టుకొని ఇక్కడ నిలబడ్డాం ఫోన్పే సర్వర్ వస్తే డీజిల్ కొట్టుకొని బయలుదేరాలా ఫోన్పే సర్వర్ వస్తుంది ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు గంట అవుతుంది కొడుతున్నాం కానీ ఫెయిల్ అయిపోతుంది సర్వర్ డౌన్ వస్తుంది ఎప్పుడైతుందో మనం చూడాలి వేరే వాళ్ళని అయితే అడుగుతున్నాం స్కానర్ అయితే వేరే వాళ్ళకి పెట్టినాం ఒకవేళ వాళ్ళు కొట్టిరా డీజిల్ పడుతుంది లేకుంటే లేదు అంతవరకు అయితే ఇక్కడ వెయిట్ చేయాలి ఇప్పుడు ఇంటికి పోయి కూడా ఏం చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా టైం పాస్ చేస్తున్నాం పైసలు అయితే వేరే వాళ్ళతో అయితే వేయించారు వేయించిన తర్వాత బండి అయితే అక్కడ పెట్టమన్నారు బండి పెట్టుకొని ఇప్పుడు డీజిల్ అయితే పోసుకోవాలా డీజిల్ పోసుకొని పోవాలా బండి అయితే రివార్డ్ తీసుకొని వస్తుంది ఆల్రెడీ ఎంత పట్టిస్తున్నావు ఫుల్ ట్యాంకా ఫుల్ ట్యాంక్ డీజిల్ అంట ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాడు మరి ఎంత కొట్టిస్తారో చూద్దాం ఫుల్ ట్యాంక్ అని చెప్పిండుగా పాయింట్లో పెట్టినాకైతే వీడియో అయితే తీస్తా చూడు ఫుల్ ట్యాంక్ అంట ఎంత ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు వీళ్ళు లేటెస్ట్ మోడల్ ఇట్లనే ఉంటుంది ఓకే ఇది లాకా అది లాకు ఫుల్ ట్యాంక్ అన్నావు కదప్పా ఫుల్ ట్యాంక్ అబ్బా 500 స్టార్ట్ 500 ఫుల్ ట్యాంక్ ఇది 500 ఫుల్ ట్యాంక్ అంట ఇప్పుడు చెకింగ్ చేయాలి దానికి అంటే లేటెస్ట్ మోడల్ మళ్ళీ చెకింగ్ చేస్తావా దేంతో ఇది లేటెస్ట్ మోడల్ ఆడికి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అది పెట్టాలా BS7 కదా ఇది BS7 రైట్ పోతుంది ఓహో అది ఎట్టుందిగా మీది
కొత్త బండ్ల గురించి మీకు తెలియదు కదా. అట్లా అంటావా? అదే మాకు తెలియదా అంత కొత్త బండ్లని మీవి. ఇక మనమైతే డీజిల్ అయితే కొట్టించేసిండు, 500 డీజిల్ కొట్టించిండు. ఆడదాకా పోతుందా? ఏదైనా ఆగిపోతే కష్టం, నువ్వుకొని పోదాం, మళ్ళీ కొట్టిద్దాం, ఒక 500 ఆగి 1 గంట సేపు ఆగి కానీ వాళ్ళ ఇక మనమైతే ఇన్ని చేత బయలుదేరిపోయినాం. టైం ఎంత విష్ణుబాయ్? టైం 7:20. 7:20 గంట టైంపాస్ అయిపోయింది ఇక్కడ. అటు ఇటు గంట. ఎస్కాట్ ఏమో పోతుంది ఇక్కడ. వెంకటరెడ్డి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతున్నట్టవా? వాళ్ళని దాటుకోలేంలే కానీ ఏమన్నా పెట్టి బండి నడిపిస్తున్నావు అట్లా అంటావా? నడిపి నీదే నడవాలా మొత్తం. ఎక్కడ కొడితే అది కూడా డీజిల్ సరిపోదు అనమాట. అయితే వెళ్ళవాలి మా అడ్డ మీద పోయే లోపు ఏలాగైతే వస్తుంది. ఏది ఇప్పుడు కొత్త కూడా అంటే ఈ నుంచి ఒక గంట ఈ నుంచి గంటలు వెళ్ళిపోతాం అనమాట. ఇక అప్సి కూడా గంటకి వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళి మేము పోయేసరికి నువ్వు పోయేసరికి దో గంట, నాకైతే గంట. ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడికి రాగానే మొత్తం జామ్ అయిపోతుంది. వీడికి వచ్చినామంటే ఫుల్ జామ్. ఇక ఈ కొత్త కూడా దాటే వరకు సుక్కలే. జామ్ చూడు ఎంతుందో. ఈ నుంచి ఆడదాకా జామ్ ఉంది, ఫుల్ జామ్. ఇంకా ఏందబ్బా ఈ రూట్ ఇంత దూరం? ఆ రోడ్లు చేస్తున్నారు మొత్తం జామ్ అయిపోతుంది. రామోజీ ఫిలిం సిటీ మాత్రం నైట్ టైంలో మాత్రం మస్తు కనబడుతుంది. కానీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర జామ్లో ఉంది మొత్తం. మన కొత్తగూడలో జామ్ స్టార్ట్ అయిందంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గరకి వెళ్ళింది. దానికంటే తక్కువ దీనికైతే మనం తొందరగా వెళ్ళిపోతాం కదా. ఆల్రెడీ లేట్ అయిపోయింది. మన డిగ్రీ కార్డులో చాలా లేట్ అయిపోయింది. ఈ విషయం అయితే పోతే తర్వాత డౌన్ ఉందని చెప్పేసి ఆగిపోయినాం. ఆల్మోస్ట్ అయితే ఉప్పలకైతే వచ్చేసినాము. ఈ నుంచి నేను ఒక 10 నిమిషాలు అయితే దిగిపోతా. ఈ నుంచి మళ్ళా చింతలకైతే వెళ్ళిపోతాడు ఐడిపిఎల్కి. విష్ణుబాయ్ ఉండదు మొత్తం చింతలే వచ్చేసినాం. ఇక విష్ణుబాయ్ నన్ను అయితే దింపేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన కూడా లేట్ అయిపోతుంది. ఇక విష్ణుబాయ్ దింపేస్తాడు ఇక నన్ను ఇప్పుడు. మొత్తానికి అయితే అప్పు కూడా వచ్చేసిన సిగ్నల్. కానీ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసిన వరకు లెఫ్ట్ సైడ్ దిగిపోతా. ఇలా దిగుతా నీ కార్ కాడ ఆపేసాం మెల్లగా సైడ్కి వచ్చేసాం కదా. ఈయన ఆపినాం అనుకో మెల్లగా దిగి మా వాడు వస్తాడేమో చూసి మా సైట్ వస్తే వెళ్ళిపోతా. ఇంకా విష్ణుబాయ్ రైట్ బాయ్ కలుద్దాం మళ్ళా. ఎప్పుడు రేపు ఎల్లుండి కిరాయి ఉంటే మళ్ళీ ఆనే కలవాలి కదా. రేపు ఎట్లా నేను కూడా పోవాలా. జర మా ఛానల్ లైక్ చేయి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చెప్పి. రైట్ విష్ణుబాయ్ బాయ్. ఫోన్ చేస్తా పొద్దున. బాయ్. దానికైతే అప్పిగూడలో దిగి అన్న చేతి వెళ్ళి నడుచుకుంటే పోతున్నా. మా బావ అయితే వస్తున్నా అన్నాడు. మా బావ వచ్చేంతవరకు ఎందుకంటే ఆగాలని చెప్పేసి మెల్ల పోతున్నా. మళ్ళీ రేపు పొద్దున ఎట్లా మళ్ళీ చోటుప్పలకి వెళ్ళాలి. బండి అన్లోడ్ కాలేదు, అక్కడ పెట్టాం కదా. మా బావ వచ్చినాక మా బావ అయితే వచ్చిండు, ఎక్కించుకొని అయితే పోతుండు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో వేరే వాళ్ళకైతే వెళ్తుంది. మన వీడియోలో కొంచెం వైరల్ అవుతున్నాయి.